తెలంగాణలో మోంతా తుపాను ఎఫెక్ట్ భారీగా పడింది. హనుమకొండ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. బస్టాండ్ పూర్తిగా అక్కడ వర్షపురి నిలిచిపోయి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి పూర్తిగా జలదిగ్బంధం అయిపోయింది హనుమకొండ. చెరువుల్ని తలపిస్తున్నాయి అక్కడ రోడ్లన్నీ కూడా. రోడ్ల మీద గంటల తరబడి వాహనాలు నిలిచిపోయిన పరిస్థితుంది. పలు కాలనీలు పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితుంది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. హనుమకొండ జనం పూర్తిగా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. హనుమకొండ స్తంభించిపోయింది. మోంతా తుపాను ప్రభావం అనేది తెలంగాణ మీద చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి నుంచి ఈరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వరకు వర్షాలు పడతానే ఉన్నాయి. ఈ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో వరంగల్ హనుమకొండ జిల్లాలో రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చెరువులు కుంటలు ఉప్పొంగి జనావాసాలని పూర్తిగా ముంచెత్తినటువంటి పరిస్థితుంది. వరంగల్ హనుమకొండ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు కలెక్టర్. హనుమకొండలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నరకాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న ఒక్కసారి హనుమకొండలో ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. హనుమకొండలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. కురిసినటువంటి ఈ భారీ వర్షానికి 2 గంటలు ఏకధాటిగా కురిసినటువంటి వర్షానికి పూర్తిగా హనుమకొండ నిలిచిపోయింది. జనం బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి బయటకు వస్తే కిలోమీటర్ల మేర ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందో, అంటే రోడ్లన్నీ కూడా ఎక్కడ కనిపించట్లా. మొత్తం వర్షపు నీరు చేరిపోయి మొత్తం కూడా జలదిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాహనదారులు చాలా అంటే చాలా ఇక్కట్లు పడ్డారు, ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ రోడ్లు అసలు పూర్తిగా వాటర్తో నిలిచిపోయిన పరిస్థితి. ఒకసారి అక్కడ ఉన్నటువంటి తాజా దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. హనుమకొండ పూర్తిగా కూడా ఈ వర్షం వల్ల ఎంత ఇబ్బంది పడిందో స్క్రీన్ మీద చూస్తున్నారు. పూర్తిగా కాలనీలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుంది. ఇళ్ళన్నీ మునిగిపోయిన పరిస్థితుంది. ఒకసారి చూడండి, అక్కడ ఆటో కూడా పూర్తిగా నీటిలో చిక్కుకుపోయి ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటి ముందు నిలబెట్టినటువంటి ఆటో కూడా పూర్తిగా వాటర్లో మునిగిపోయినటువంటి పరిస్థితుంది. అక్కడ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు కాలనీల్లో పూర్తిగా వాటర్ వచ్చేసింది. మొత్తం చెరువులను తలపిస్తోంది. ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ మీరు చూస్తున్నారు. హనుమకొండలో పూర్తిగా వాటర్ కూడా చెరువులో సబ్ స్టేషన్ ఉందా అనిపించే విధంగా పరిస్థితుంది. అక్కడ లోతట్టు కొన్ని కాలనీలు మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ కాలనీలు వాసులు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు, అన్నీ కూడా వాటర్ వచ్చేసి మునిగిపోయినాయి. అక్కడ పార్క్ చేసినటువంటి వెహికల్స్ అన్నీ కూడా మునిగిపోయి బయటకు రాలేని పరిస్థితుంది, బయటకు తీయలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాలనీ వాసులు చాలా అంటే చాలా ఇక్కట్లు పడుతున్నారు. అక్కడ సమీపంగా ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ కూడా ప్రవహించి ఎగువను కురుస్తున్నటువంటి భారీ వర్షం, హనుమకొండలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితుంది. హనుమకొండలో తాజా దృశ్యాలు మీరు చూస్తున్నారు. మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే పూర్తిగా నీట మునిగింది. ఒక్కసారి మీరు బస్టాండ్ దగ్గర దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. బస్టాండ్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. మొత్తం చెరువును తలపిస్తోంది బస్టాండ్ మొత్తం కూడా. అక్కడ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్ళటానికి తీవ్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ప్రయాణికులు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ అక్కడ లోతు ప్రాంతం ఉందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రయాణికులందరూ కూడా అక్కడ బస్సులు ఎక్కుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో బస్టాండ్లోకి వాటర్ వచ్చిన పరిస్థితి లేదని చెప్పి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ చెరువుని తలపించినటువంటి ప్రాంగణంలోకే బస్సులు వచ్చి నిలుస్తున్నాయి. ఆ బస్సులో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణికులు బస్సు ఎక్కుతున్నటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం అక్కడ రోడ్లన్నీ కూడా మునిగిపోయినాయి. ఇళ్లలోకి భారీగా వాటర్ వచ్చేసింది. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తోంది. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అంటే మరికొన్ని గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్ కావచ్చు, హనుమకొండ కావచ్చు, మహబూబాద్ ఈ 3 జిల్లాల్లో పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. అంటే కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కురిసినటువంటి వర్షానికి పూర్తిగా కాలనీలన్నీ కూడా జలమయమైపోయాయి. రోడ్ల మీదకి భారీగా వరద నీరు వచ్చి చేరిపోయింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని కాలనీలు కూడా పూర్తిగా ఇళ్లలోకి వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి, బయటకు రాలేని పరిస్థితి. సో అధికార యంత్రాంగం అక్కడ హుటాహుటిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడైతే ఇళ్లలోకి వాటర్ వచ్చేసిందో, ఎక్కడైతే బస్టాండ్ లోపలికి వాటర్ వచ్చేసిందో, ఎక్కడైతే విద్యుత్ సబ్ స్టేషన్ కావచ్చు, కాలనీస్లో కావచ్చు వాటర్ వచ్చేసిందో హుటాహుటిన అక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. రెస్క్యూ చేస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం. వెంటనే వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు అక్కడ ఉండొద్దు అని చెప్పి చిన్నపిల్లలతో సహా వాళ్ళందరినీ కాపాడుతున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. హనుమకొండ ఒక్కసారిగా ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ భారీగా పడి అక్కడ కాలనీలన్నీ కూడా
మునిగిపోయినటువంటి పరిస్థితి. జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికార యంత్రాంగం, వెంటనే చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టగానే అధికార యంత్రాంగం అక్కడికి చేరుకుని ఎక్కడైతే భారీగా వాటర్ నిలిచిపోయిందో ఆ వాటర్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో అక్కడ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వెంటనే అధికారులకు సమాచారం అందించండి. మీరు చిన్నపిల్లలతో ఆ వాటర్ వస్తున్నా సరే మనకేమీ కాదులే అని చెప్పి మీరు అట్లా ఉండదు. ఎందుకంటే మరికొన్ని గంటల పాటు వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి, వర్షం ఇంకా లోతట్టు ప్రాంతాల వైపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇబ్బందికర పరిస్థితి ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వండి, మిమ్మల్ని హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తారని చెప్తున్నారు. మీరు దృశ్యాల్లో కూడా చూడొచ్చు, హన్మకొండలో పూర్తిగా ఈ వర్ష ప్రభావం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హన్మకొండ వాసులు లిటరల్గా నరకం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి భారీగా వర్షం పడతానే ఉంది. నిన్నటి మోంతా తుపాను తీరం దట్టినటువంటి ఎఫెక్ట్కి రాత్రి భారీ వర్షం కురిసింది. ఈరోజు ఉదయము మధ్యాహ్నం కూడా వర్షం పడతానే ఉంది. సో డెఫినెట్గా అధికారులు చర్యలైతే తీసుకుంటున్నారు, కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒక్కసారి చూడండి, అక్కడ అంబులెన్స్ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 1 కిలోమీటర్ పోవాలంటే గంట సేపు నిరీక్షించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా రోడ్డు మీద జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. రోడ్ల మీద భారీగా వరదని నిలిచిపోవడంతో చెరువులను తలపించే పరిస్థితి ఉండడంతో అంబులెన్స్ కూడా ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ట్రాఫిక్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఆ అంబులెన్స్ని ముందుకు కదిలించినటువంటి పరిస్థితి ఉంది. హన్మకొండ వ్యాప్తంగా ఇంకా కొన్ని గంటల పాటు వర్షపు ముప్పు పొంచి ఉంది, వరద ముప్పు పొంచి ఉంది. గత నెల రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు అక్కడ వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా పూర్తిగా జలమైపోయిన పరిస్థితి. స్థానిక వాగులు చెలములన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించాయి. అటు కామారెడ్డిలో ఆ రోజు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూసాం. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ కాలనీలు మునిగిపోయినాయి, ఎక్కడ ఇళ్ళు మునిగిపోయినాయి, ఎక్కడ ప్రజలు నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది, బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందో అక్కడ అన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజలని అలర్ట్ చేస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి కూడా సమాచారం వస్తుంది. మరికొన్ని గంటల పాటు ఈ వర్ష ప్రభావం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు, లేటెస్ట్ విజువల్స్ హన్మకొండలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తున్నారు. కాలనీలు మునిగిపోయినాయి, బస్టాండ్లు మునిగిపోయినాయి, సబ్ స్టేషన్లు మునిగిపోయినాయి. సో రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం 1 గంట సేపు అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి హన్మకొండలో కనిపించింది. హన్మకొండలో తాజా దృశ్యాలు మీరు చూస్తున్నారు.